మరి ప్రసంగంలో ఫైర్ ఇచ్చారండి. ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా మరి ప్రసంగం చేయాలని దేవుని యొక్క నిర్ణయం అండి. ఆయన నిర్ణయం లేనిదే ఆయన అయినంటే అవును అవుతుంది, కాదంటే ఎవరు చేయలేం. దేవుడు మా ఆత్మీయ తల్లికి అంత ఫైర్ బ్యాండ్ ఇచ్చారండి. మనమందరము మన సంఘాన్ని గురించి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మందిని తీసుకొచ్చేప్పుడు నన్ను తీసుకొచ్చాడండి. నేను ఎప్పుడు ప్రార్థనకి వెళ్తాను కానీ ఎప్పుడు నేను సంఘంలో ఇలా మాట్లాడలేదండి. వణుకు ధర షేకింగ్ వచ్చేసేదండి. ఏంటో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అమ్మగారు నాకు పాట ఇస్తున్నారు. మరి నాలో ఉన్న ఒక ఆందోళన అది పోయిందండి. నిజం చెప్తున్నా, అది సత్యం అండి. మరి నా పెద్ద కుమార్తె న్యూజిలాండ్లో పనిచేస్తుందండి. సినీ ఫీల్డ్లో పనిచేసేది. సినీ ఫీల్డ్లో పనిచేస్తే నేనే వద్దనేసి నేను మన క్రిస్టియన్ పనిచేయదు సినిమా ఫిల్ము నువ్వు మానేయాలంటే తను మరి న్యూజిలాండ్ వెళ్ళిపోయిందండి. న్యూజిలాండ్ కూడా నేను ఇక 7వ తారీఖు ప్రసంగం పంపించామండి. అమ్మగారికి వందనాలు చెప్పిందండి. మా కుమార్తె పెద్ద కుమార్తె చక్కగా చేశారు ప్రసంగం. మన గురించి అందరి గురించి ప్రార్థన చేశారు. బాబు విషయంలో కూడా అమ్మగారికి చెప్పు, మంచి కుటుంబంలో మరి గృహిణిగా ఏర్పరచాలనేసి మా మా నా పెద్ద కుమార్తె అమ్మగారికి వందనాలు చెప్పిందండి. మరి అలాగే మరి ఈ నెలన్నా వచ్చే నెలన్నా వస్తుందండి. ఒక సినిమా తీసి వెళ్ళిపోయిందండి. ఆ సినిమా రిలీజ్కి వస్తుందండి. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. నెలాఖరుకు అంది, లేకపోతే మే ఫస్ట్ వీక్లో వచ్చి నేను రిలీజ్ చేసుకుని నేను వెళ్ళిపోతానని చెప్పిందండి. ఆవిడ వచ్చిన తర్వాత నా కుమార్తెని ఇక్కడ తీసుకొస్తానండి. తప్పకుండా ఈ సంఘంలో నేను తీసుకొస్తానని ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. మరి దేవుడిచ్చిన మరి పాట అమ్మగారు పాడమన్నారు కాబట్టి ఊహించలేదయా నీ మేలులన్నీయు తలంచలేదయా ఈ గొప్ప కార్యముల్ ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు తలంచలేదయా ఈ గొప్ప కార్యముల్ ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు తలంచలేదయా ఈ గొప్ప కార్యముల్ పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. హల్లెలూయా ఆమేన్. పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేనయ్యా ఈ మేలులన్నీయు తలంచలేనయ్యా ఈ గొప్ప కార్యములు ఊహించలేనయ్యా ఈ మేలులన్నీయు తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, నెట్టివేయబడినాను, తీసివేయబడినాను, తోసివేయబడినాను, ఆకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అవును ప్రభువా, తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, ఆకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అందరూ నన్ను వదిలివేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. అవును ప్రభా, నిజమే ప్రభా. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా నేను పొగడకుండా బ్రతకలేనయ్యా.
ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు తలంచలేనయ్యా ఈ గొప్ప కార్యములు. ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరు కారి వేసారిపోయాను. అవును ప్రభా, నిజమే ప్రభా, ఈ సంఘ దైవజనురాలు ఎండిపోయిన తండ్రి ప్రభా, ఈ సంఘ ఆశలను మరి నీ యొక్క దర్శనములో కలగజేయాలని ఎంతో ఆతృత పడుతున్న తండ్రి ప్రభా. ఉడికిపోవుచున్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరు కారి వేసారిపోయాను. ఆఖరి ఆ క్షణములో నిన్ను నేను దర్శించాను. ఆఖరి ఆ క్షణములో నిన్ను నేను దర్శించాను. ఊహించలేని మేళ్లతో నిన్ను తృప్తిపరచాను. ఊహించలేని మేళ్లతో తృప్తిపరచాను. నిజమైన ప్రభా, ఆఖరి క్షణం వరకు తన జీవితాన్ని నీ కొరకే సేవ చేయాలనేసి తన ఆశను నిలబెట్టుకోవాలని ఆశతో తృప్తిపడుచున్న తండ్రి ప్రభా, నువ్వు ఎప్పుడు తన యొక్క ఆశలను తీరుస్తావో మాకు తెలియదు కానీ ప్రభా, నిజమైన దేవుడమని ఈరోజు నిరీక్షణతో మేము ఉన్నాం తండ్రి. మాకు ఒక కొత్త నూతనమైన చర్చి కావాలి తండ్రి ప్రభా, తన యొక్క ఆశలను నెరవేర్చమని వేడుకున్నాను తండ్రి. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు తలంచలేనయ్యా ఈ గొప్ప కార్యములు. హల్లెలూయా. తన యొక్క ఆశలను దేవుడు నెరవేర్చాలని మా అనుదిన ప్రార్థనలో మీరందరూ ప్రార్థన చేసి మంచి నూతనమైన చక్కటి మందిరం కావాలని మీరందరూ ప్రార్థించండి. దేవుడు మన యొక్క ఆశలను తీరుస్తాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.